أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا أنفقوا مما رزقناكم من قبل أن يأتي يوم لا بيع فيه ولا قلة ولا شفاعة والكافرون هم الظالمون. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, దయను, సమాధానాన్ని కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్య దైవమైనటువంటి అల్లాహ్, ఆయన చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 255వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదాన్ని ఆలకించండి. విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు మీ యొక్క సిరి సంపదలను ఏదైతే మేము మీకు ప్రసాదించామో వాటి నుండి మీరు ఖర్చు పెట్టండి. ఆ దినం రాకముందే, ఏ దినమైతే మరి ఏ దినంలో అయితే క్రయ విక్రయాలు ఏ మాత్రం కూడా ఉపయోగపడవో, స్నేహ సంబంధాలు ఏ మాత్రం కూడా ఉపయోగపడవో, ఎవరి సిఫార్సు కూడా మరి ఉపయోగపడదో ఆ దినం రాకముందే మీరు ఖర్చు పెట్టండి. వాస్తవంగా ఎవరైతే అవిశ్వాస మార్గాన్ని అవలంబిస్తారో వారే పరమ దుర్మార్గులు. సోదరులారా, ఈ విషయాల గురించి కొంచెం విపులంగా, విస్తృతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేటి ప్రపంచంలో మనము చూస్తున్నాము, అనేక రకాల చెడులు మన సమాజంలో రాజ్యం వెళుతున్నాయి. అనేక రకాల మరి నైతిక దుర్గుణాలు మనము మన కళ్ళార ప్రతి దినం కూడా చూస్తూనే ఉన్నాము. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి సోదరులారా, అదేమిటంటే మరణానంతర జీవితాన్ని గురించి మనిషికి ఆలోచన లేకపోవడము. ఈ మరణానంతర జీవితము అనేది మనిషికి ఎప్పుడు సరైనటువంటి విధానం ఉంటుంది అంటే అతని దైవం గురించిన ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే, అతనిలో దైవ భావన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే పరలోక జీవితాన్ని గురించి, మరణానంతర జీవితాన్ని గురించి అతనికి అవగాహన ఉంటుంది. మనకు మరణానంతర జీవితం గురించి ఎందుకు సరైనటువంటి అవగాహన, విధానము మనకు లేదు అంటే దైవాన్ని గురించి సరైన అవగాహన మనకు లేదు. ఏ విధంగా ఎప్పటి వరకు అయితే దైవము మనలాంటి మానవుడే అని, దైవం కూడా మనలాగే మరి బాధలు పడతాడు అని, భార్య బిడ్డలు ఉంటారని, కోరికలు ఉంటాయని, ఆకలి దప్పులు ఉంటాయని ఎప్పటి వరకైతే మనము దైవాన్ని గురించి ఆలోచన చేస్తుంటామో మరణానంతర జీవితాన్ని గురించి కూడా మనకు ఏ విధమైనటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండదు. కానీ సోదరులారా, ఇది చాలా భయంకరమైనటువంటి వినాశనానికి తీసుకుని వెళ్ళే విధానము. కాబట్టి దైవాన్ని గురించినటువంటి భావన, సరైనటువంటి భావన మనలో ఉండాలి. దైవము ప్రతి విషయాన్ని గురించి కూడా నమోదు చేస్తున్నాడు, ఆయన ముందు మనము సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన ఉండాలి. అది ఎప్పుడుంటుంది? ఎప్పుడైతే దైవం యొక్క శిక్షణ గురించినటువంటి ఆలోచన మనకు ఉంటుందో. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్పడం జరిగింది, వమా ఖదరుల్లాహి హక్క ఖదరిహి, మీరు దైవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. మీరు ఏ విధంగా ఆయన శక్తి సామర్థ్యాలు ఉంటాయో మీకు తెలియడం లేదు. ఆయన ప్రతి విషయాన్ని గురించి కూడా మరి అడుగుతాడు, సంజాయిషి అడుగుతాడు, మనము సమాధానం చెప్పుకోవాలి. ఒక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది,
వమన్ తాగా వ ఆసరల్ హయాతి దున్యా ఫ ఇన్నల్ జహీము హియల్ మఅవా. మరి ఎవరైతే ఈ ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తాడో అతను తన నివాసాన్ని నరకంలో నిర్మించుకుంటాడు. మరి ఎవరైతే ఒకరోజు నేను నా ప్రభువు ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడో వాడు తన గృహాన్ని మరి స్వర్గంలో నిర్మించుకుంటాడు అని దైవం చెప్పడం జరిగింది. కాబట్టి అనుక్షణం కూడా ఈ జీవితం అనేది తాత్కాలికము, నాకు ఇవ్వబడినటువంటి ఒక అవకాశము అని మనిషి ఎప్పుడైతే భావిస్తాడో, సోదరులారు చూడండి, మనము ఒక వ్యక్తికి కొంత డబ్బు ఇచ్చామనుకోండి అవసరాలు ఆదుకునే నిమిత్తము, ఆ డబ్బు తిరిగి అతను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా దైవం మనకు కొంతకాలం ఈ జీవితం ప్రసాదించాడు. ఈ జీవితంలో అందమైనటువంటి మరి సౌకర్యాలను కూడా మనకు కలుగజేస్తున్నాడు. భార్య బిడ్డల ద్వారా ఆనందాన్ని ఇస్తున్నాడు. మరి పేరు ప్రఖ్యాతుల ద్వారా మనకు ఈ విధమైనటువంటి గౌరవాన్ని ప్రసాదిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి? మనకు కొద్ది రోజుల పాటు మనకు ఒక అమానతుగా, ఒక అప్పగింతగా మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. మన నిజమైనటువంటి బాధ్యత ఏమిటి? ఈ జీవితం పట్ల నిజమైనటువంటి బాధ్యత గల వ్యక్తి చేయగలిగే పని ఏమిటంటే ఈ జీవితాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకొని, జాగ్రత్తగా మలుచుకొని మనము తిరిగి దైవానికి మనం అప్పగించవలసి ఉంటుంది. ప్రశ్నిస్తాడు దైవం, నేను నీకు అద్భుతమైనటువంటి యవ్వనాన్ని ప్రసాదించాను, అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను, నేను ఈ జీవితంలో భార్య బిడ్డల ద్వారా నీకు ఆనందాన్ని ఇచ్చాను, నీవు నీ జీవితాన్ని ఏ విధంగా ఖర్చు చేశావు, ఎందులో నువ్వు ఈ జీవితాన్ని గడిపావు అని దైవం ప్రశ్నిస్తాడు. నీ అద్భుతమైనటువంటి యవ్వనాన్ని నువ్వు ఏ విధంగా గడిపావు అని దైవం ప్రశ్నిస్తాడు. కాబట్టి సోదరులారా, మనము ఎప్పుడైతే మన ఆలోచన విధానము మారుతుందో, లేదు నేను చేసే పనికి నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడైతే అతను కలుగుతుందో అటువంటి వ్యక్తే తన మరణానంతర జీవితాన్ని గురించి ఆలోచిస్తాడు. భయం ఉంటుంది అతనికి, అరే నేను సమాధానం చెప్పుకోవాలి ఈ పనికి గురించి అని చెప్పి. సోదరులారా, అందుకనే అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ మరణానంతర జీవితాన్ని గురించి చాలా గట్టిగా నొక్కి చెప్తుంది. వబిల్ ఆఖిరతి హుమ్ యూఖినూన్, నిజమైనటువంటి విశ్వాసులు మరణానంతర జీవితాన్ని గురించి బాగా ఆలోచిస్తారు, చాలా ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉంటారు అని. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి మరణానంతర జీవితాన్ని గురించి ఏ విధంగా మనము నమ్మవచ్చండి? ఎవరు ఇంతవరకు మనకు చూసింది లేదు కదా, వచ్చి చెప్పిందే లేదు కదా ఈ విధంగా ఉంటుంది మరణానంతర జీవితము అని. సోదరులారా, మనము మన జీవితంలో మనకు కనబడినటువంటి అనేక విషయాలను మనము నమ్ముతుంటాము. కనిపించిన విషయాలని నమ్ముతాము అని ఎంత మాత్రం కూడా లేదు సోదరులారా. మనకు అనేక విషయాలు కనబడవు. ఉదాహరణకు మన మనస్సు ఉన్నది, అది కంటికి కనిపించేది కాదు. ఏమంటే కంటికి కనిపించడం లేదు కదా, నాకు మనస్సు లేదు అంటే ఎవరైనా ఏ విధంగా హాస్యాస్పదంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా సోదరులారా, ఇంకా మన సెల్ ఫోన్ తరంగాలు ఉన్నాయి. మనం ఇక్కడ మాట్లాడుతుంటే మరి వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఇతర దేశాల నుండి మనము అదే క్షణంలో మాట్లాడగలుగుతున్నాము అంటే ఈ మధ్యన మనకు కంటికి కనిపించినటువంటి విద్యుదయస్కాంత తరంగాలు, ఫోన్ తరంగాలు ఉన్నాయి. ఏమండి తరంగాలు నాకు కనబడడం లేదు కదా, అవి లేదు అంటే ఏ విధంగా ఉంటుంది? కాబట్టి సోదరులారా, మనకు కనబడినటువంటి అనేక విషయాలను మనం నమ్ముతున్నాము ఈ రోజున. అదేవిధంగా మన మరణానంతర జీవితం కూడా అటువంటి విషయమే. మన దైవం కూడా ఈ విధంగా అగోచరంగా ఉండేవాడే. కాబట్టి దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మరి ఎవరైతే తనను చూడకుండా భయపడతారో మిమ్మల్ని పరీక్షించిన నిమిత్తమే దైవము మరి అగోచరంగా మనకు ఉన్నాడు. సోదరులారా, ఉదాహరణకు చూడండి, ఒక తరగతి గదిలో టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలందరూ కూడా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటారు. కానీ దైవం ఇక్కడ అది కాదు పరీక్ష, నేను మీకు కనబడకపోయినా నా ఆజ్ఞ మేర మీరు జీవితం గడపాలి. నేను మీకు కనబడను అయినప్పటికీ కూడా ఉన్నాడు అన్న సత్యంతో మీరు నన్ను ఆరాధించాలి. ఇదే మనకు పరీక్ష. కాబట్టి సోదరులారా, ఈ పరీక్షను మనము తట్టుకోవాలి, ఈ పరీక్ష నుండి మనము బయటపడాలి. దైవానికి ఎటువంటి సాటి సమానము ఎంత మాత్రం కూడా కల్పించకూడదు. కల్పించాము అంటే ఆయన పరీక్ష నుండి మనము బయటకు పోయినట్లే. కాబట్టి సోదరులారా, మరణానంతర జీవితము చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఒక ప్రశ్న, దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, మరణానంతర జీవితాన్ని గురించి మనము విశ్వసిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానం వలన మన జీవితంలో కలిగే మార్పులను గురించి ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, ఉదాహరణకు
ఏ వ్యక్తి అయితే మరణానంతర జీవితం ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకుంటాడో అతను తన జీవితాన్ని చాలా సక్రమమైనటువంటి నైతికబద్ధమైనటువంటి జీవితంగా మలుచుకుంటాడు. అనుక్షణం కూడా దైవానికి భయపడుతూ ఉంటాడు. అరే, నేను చేసిన పని నేను సమాధానం చెప్పుకోవాలి అని చాలా జాగ్రత్తగా అతను తన జీవితాన్ని గడుపుతాడు. అరే, నేను చేస్తున్నటువంటి పనుల గురించి దైవము మరి తన దూతల ద్వారా నమోదు చేస్తున్నాడు. నేను ఒంటరిని కాను, నా చుట్టూ కూడా దైవదూతలు నాకు కనబడకుండా నా పనులను గురించి నమోదు చేస్తున్నారు అన్న భయం ఉంటుంది. దాంతో అతను చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని గడుపుతాడు. అంతేకాదు సుమా, తన సమాజాన్ని గురించి కూడా అతను చాలా ఎక్కువగా ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలను గురించి, ఇంకా సాటి సోదరుల గురించి, అనేక మందిని గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే నేను వీరి హక్కును చెల్లించాలి, అందునిమిత్తమే దైవం నాకు ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితంలో ధనాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే నేను నా సాటి సోదరుల హక్కును నేను నిర్వర్తించాలి అన్న స్పృహ ఉంటుంది. ఇంకంతేకాదు, తన తల్లిదండ్రుల గురించి అతను ఆలోచిస్తాడు, భార్యాబిడ్డల గురించి ఆలోచిస్తాడు. ఇంకా ప్రతి వ్యవహారాన్ని కూడా దేవుని మార్గదర్శకత్వంలో అతను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తద్వారా తన జీవితము చాలా సక్రమమైనటువంటి జీవితంగా ఉంటుంది, పాపాల నుండి బయటపడే జీవితం ఉంటుంది, చాలా నీతివంతమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి సోదరులారా, మరి ఎవరైతే మరణానంతర జీవితాన్ని గురించి ఏమాత్రం కూడా ఆలోచన ఉండదో, ఏమండి ఎవరు చూసి వచ్చారండి, ఇదే జీవితము ఇదే మరణము, ఏది మనల్ని చంపలేదండి, ఇది ఈ విధంగా జరుగుతూనే ఉన్నది అనాది నుండి కూడా, మరి తాత ముత్తాతల నుండి ఇంతమంది చచ్చిపోయారు, ఎవరైనా వచ్చి ఈ విధంగా ఉన్నది అని మనకు చెప్పారా, ఇదంతా ట్రాష్ అండి అని ఎవరైతే నమ్ముతారో సోదరులారా, వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? జవాబుదారీతనం ఉండదు, దైవభీతి ఉండదు, పాపభీతి ఉండదు, అనేక నేరాలు, అనేక ఘోరాలు, అనైతికమైనటువంటి పనులు, వ్యభిచారాలు, ఈ విధంగా మద్యపానాల్లో మునిగిపోయి ఈ విధంగా సమాజానికి వాళ్ళ నుండి భయంకరమైనటువంటి ఉపద్రవం ఉంటుంది, చెడు జరుగుతుంటుంది, వాళ్ళ నుండి ఒక్క మంచి కూడా జరగదు. సమాజానికే కాదు, వారి శరీరానికి చెడు జరుగుతుంది, వారి వల్ల వారి కుటుంబానికి ఆపదలు ఉంటాయి, ఈ విధంగా చెడ్డ పేరు ఉంటుంది. ఈ విధంగా అతని జీవితం అంతా కూడా మరి లక్ష్యరహితమైనటువంటి జీవితం ఉంటుంది, ఏమాత్రం కూడా ఉపయోగపడనటువంటి జీవితం ఉంటుంది. అతని వలన స్వయంగా అతనికి ఉపయోగం ఉండదు, అతని భార్యాబిడ్డలకు ఉపయోగం ఉండదు, సమాజానికి అతని వల్ల అసలు ఏమి కూడా ఉపయోగం ఉండదు. ఇటువంటి జీవితం కూడా ఒక జీవితమైన ఒకసారి ఆలోచించిన సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై శాంతి కురిపించుగాక, మానవాళి మార్గదర్శకులు ఆయన చెప్పారు, ఎవరి నుండి అయితే ఇతరులు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుతారో వాడే నిజమైనటువంటి మానవుడు అన్నారు. కాబట్టి మనకు నిజమైనటువంటి మానవత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే మన నుండి ప్రజలు ప్రయోజనం పొందాలి, మన నుండి బాధలు పడకూడదు. ప్రవక్త వారు చెప్పారు, నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా నీ పొరుగువాడు సురక్షితంగా ఉన్నట్లయితేనే నీవు దైవ విశ్వాసివి అన్నారు. మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ ఎవరికి హాని కలగకూడదు, మన నుండి ప్రయోజనాన్ని పొందాలి, బాధను పడకూడదు ఎవరు కూడా. అది నిజమైనటువంటి జీవితము, అది నిజమైనటువంటి మానవత్వం అన్నారు ప్రవక్త వారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఎవరికి ఉపయోగపడినటువంటి జీవితము అది వ్యర్థము, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి మరణానంతర జీవితాన్ని గురించి ఎవరైతే నమ్మరో వారి జీవితం ఇదే విధంగా ఉంటుంది. కానీ ఎవరైతే నమ్ముతారో వారి జీవితము ఒక దైవభీతితో కూడుకొని ఉంటుంది, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి సోదరులారా, మరణానంతర జీవితాన్ని గురించి దైవం ఎక్కడ హెచ్చరిస్తున్నాడు? మీరు ఆ దినం రాకముందే, మరి ఏ దినమైతే దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా బట్టబయలైపోతాయి. ఇక్కడ మనము చాలా గొప్ప గొప్ప పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకుని పనులు చేస్తుంటాం, కానీ ఆ పనుల వెనుక ఉన్నటువంటి ఆ సంకల్పము మనకు మరి మన దైవానికి తప్ప మూడో కంటికి వాడికి తెలియదు. ప్రజలు భావిస్తుంటారు, అబ్బా ఎంత గొప్ప పనులు చేస్తున్నాడో, ఎంత దైవభీతి పరుడో, పాపభీతి పరుడో అని చెప్పేసి మనం భావిస్తుంటాం. కానీ దాని వెనుక ఉన్నటువంటి సంకల్పాలను దైవము ఆ రోజున బట్టబయలు చేస్తాడు. ప్రపంచం ముందు మన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని మరి ప్రపంచం ముందు తేటతెల్లం చేస్తాడు. ఆ రోజు తీవ్రమైనటువంటి అవమాన భారంతో మునిగిపోతాడు మనిషి, ఎవరైతే సరైనటువంటి సంకల్పం లేకుండా పనులు చేస్తాడు. దైవభీతి ప్రాతిపదికన ఎవరైతే పనులు చేయడో, కేవలము ప్రజల కోసము, ప్రజల ముప్పు కోసము, మరి కేవలం కొద్దిపాటి ఈ పేరు ప్రఖ్యాతుల కోసము ఎవరైతే ఇక్కడ పనులు చేస్తుంటాడో వాడి యొక్క బండారాన్ని దైవము బట్టబయలు చేస్తాడు. తీవ్రమైనటువంటి అవమానాన్ని వారు పాలైపోతుంటారు, అవమాన పాలైపోతుంటారు. దైవము అటువంటి దినాన్ని గురించి హెచ్చరిస్తూ, ఆ దినము రాకముందే మీరు మేలుకొండి ఓ ప్రజలారా,
చెప్తున్నాడు, నేను ప్రసాదించినటువంటి ఈ ధనాన్ని మీరు నా మార్గంలో ఖర్చు చేయండి. ఇప్పుడు ఏ దినమైతే క్రయ విక్రయాలు ఏ మాత్రం కూడా ఉపయోగపడవో, ఇక్కడ మనము లంచాన్ని ఇచ్చి లేకపోతే మరొకటి ఇచ్చి శిక్షను తప్పించుకుంటాం. ఇక్కడ మనము చేసే పనులను మన చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఉపయోగించుకుని బయటపడే ప్రయత్నాలు చేస్తుంటాము, బయటపడతాము కూడా. ఇక్కడ చాలా రకాలుగా మనము చేయొచ్చు, తీర్పును ప్రభావితం చేయొచ్చు, శిక్షను తప్పించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు సోదరులారు. ఇక్కడ పేరుంటే, ప్రఖ్యాతులు ఉంటే, డబ్బు ఉంటే, దర్పాలు ఉంటే, పదవులు ఉంటే ఇక్కడ ఏదైనా జరుగుతుంది. కానీ పరలోకంలో ఆ విధమైనటువంటి పప్పులు ఉడకవు సోదరులారా. అక్కడ మన డబ్బు పని చేయదు. దైవం అక్కడ ప్రశ్నిస్తాడు, ఓ మానవుడా, ఏ విధంగానైతే నేను నిన్ను పుట్టించానో అదే విధంగా నా ముందు హాజరైపోయావు. కనీసము ఒంటి మీద గుడ్డ కూడా లేదు ఈ రోజున నీకు. ఏ విధంగా అయితే తల్లి గర్భం నుండి మనం జన్మిస్తామో దిశమనులతోటి పూర్తి నగ్నంగా, అదే విధంగా నా ముందు ఈ రోజున హాజరయ్యావు. నీవు ప్రపంచంలో సంపాదించినటువంటి నీ పదవి నీ వెంట రాలేదు, నీ మంది మార్బలం నీ వెంట రాలేదు, నీ డబ్బు దర్పాలు నీ వెంట రాలేదు, అనుక్షణం నువ్వు పరితపించే నీ భార్య బిడ్డలు నీ వెంట రాలేదు. ఒంటరిగా నా ముందు హాజరయ్యావు నువ్వు ఈ రోజున. ఏరి నాకు సమానాలుగా నువ్వు కల్పించినటువంటి దైవాలను అడుగుతాడు. అప్పుడు ఆ మనిషి బిక్క చచ్చిపోయి, ఓ దైవమా, ఈ రోజున నాకు తప్పు తెలిసి వచ్చింది. నేను ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధించానో ఒక్కళ్ళు కూడా ఈ రోజున నాకు సహాయంగా రాలేదు. వాళ్ళందరూ కూడా మట్టుమాయమైపోయారు. ఎందుకంటే మనము కల్పించుకున్నటువంటి దైవాలు, ఊహ ద్వారా మనము కల్పించుకున్నటువంటి దైవాలు, మరి వారు ఏమాత్రం కూడా మనకు సహాయానికి రారు. ఆ రోజున మనిషి ఎంతో మరి వాపోతాడు. దైవం ముందు ఈ విధంగా సమాధానం చెప్తాడు, నాకు తప్పు తెలిసి వచ్చింది దైవం అని చెప్పేసి. కానీ అప్పుడు తప్పు తెలిసి రావడం వల్ల ఏంటి ప్రయోజనం సోదరులారా? కాబట్టి ఆ దినము రాకముందే ఇక్కడ క్రయ విక్రయాలు ఏమాత్రం కూడా ఉపయోగపడవు. లంచాలు ఇచ్చి అక్కడ ఏమాత్రం కూడా పని జరగదు. ఓ దైవమా, ప్రపంచంలో నేను భూమంత బంగారాన్ని సంపాదించి పెట్టుకున్నాను, నీకు అంతా ఇచ్చేస్తాను, నన్ను నరకం నుండి తప్పించేసి అని చెప్పేసి అక్కడ లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు చూడండి మనిషి. అప్పుడు దైవం అంటాడు, ఓ మూర్ఖుడా, నీవు సంపాదించినటువంటి ధనము ఇంకా నీ వద్దే ఉందనుకుంటున్నావా? ముక్క చెక్కలైపోయింది, భాగాలైపోయింది. నీ వారసులందరూ కూడా పనిచేసుకుని ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి పడేశారు. ఇంకా ఈ రోజున ఒక్క భూమంత బంగారం కాదు, 2 భూములంత బంగారాన్ని సంపాదించుకుని నా వద్దతే, కానీ అది ఏమాత్రం కూడా అది స్వీకరింపబడదు. ఆ రోజున రేరే మనిషి బాపోతాడు. ఈ ధనం కోసమే నేను మరి చెమటను రక్తంగా మార్చి అవినీతి పనులు చేశాను, అక్రమాలు చేశాను, అన్యాయాలు చేశాను, ప్రజలందరినీ కూడా బాధ పెట్టి నేను వాళ్ళ హక్కులను కొల్లగట్టి ఈ ధనాన్ని సంపాదించాను, ఒక్క పైసా కూడా నాకు పనికి రాలేదే అని చెప్పేసి ఆ రోజున ఎంతగానో బాధపడతాడు. సోదరులారా, ఈ విధంగా మన చేతి నుండి ఏదైనా విషయం జారిపోయినట్లయితే తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. అదే దైవం ఇక్కడ మనల్ని ఇక్కడ సముదాయిస్తున్నాడు. ఆ దినం రాకముందే మేల్కొండి మీరు. ఆ దినం వచ్చిన తర్వాత మీరు లబోదిబోమంటే ఎవరు కూడా మిమ్మల్ని ఆదుకునేవాడు ఉండడు. ఇంకా అక్కడ ఎవరి సిఫార్సు కూడా పనికిరాదు. ఇక్కడ చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మంత్రి నుండి ఒక సిఫార్సు లెటర్ తెచ్చుకుంటాం. ఉదాహరణ ఏది తీర్థయాత్రకు వెళ్ళాలనుకోండి, మన మంత్రి గారు ఏదైనా సిఫార్సు లెటర్ ఇస్తే మనకు అక్కడ దర్శనం జరుగుతుంటుంది. ఇక్కడ మనకు సిఫార్సు పనిచేస్తుంటుంది. కానీ సోదరులారా, అక్కడ ప్రపంచంలోనే ఇది, కానీ పరలోకంలో ఎవరి సిఫార్సు పనికిరాదు. లిల్లాహి షఫీ అజ్జమీ అంటాడు అల్లాహుతాలా. సిఫారసు అంతా కూడా నా చేతిలో ఉన్నది. అక్కడ మీరు ఎవరినైతే ఇక్కడ మీ మధ్యవర్తులుగా నియమించుకున్నారో వాళ్ళు అందరూ కూడా నా దాసుల మాదిరిగా చేతులు కట్టుకుని నా ముందు నిలబడతారు. ఎందుకంటే ఒక్క దైవం తప్పించి సమస్తం కూడా ఆయన దాసులే కాబట్టి అక్కడ ఎవరికి కూడా మాట్లాడడానికి అక్కడ ఎవరికి అధికారం ఉండదు, ఎవరికి ధైర్యం ఉండదు. అందరూ కూడా మరి దైవం ముందు నిలబడి నిశ్శబ్దంగా చూస్తుంటారు. ఆ విధంగా నిలబడే వాళ్ళలో మనం ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధించామో, మన ప్రవక్తలను, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, క్రీస్తు యేసు అలైహిస్సలాం వారు, మూసా అలైహిస్సలాం వారు, అందరూ కూడా చేతులు కట్టుకునే దైవం ముందు మరి నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు. సోదరులారా, చూడండి, ఒక్కసారి ఆ పరిస్థితిని గురించి మనం ఆలోచిద్దాము. కాబట్టి ఎవరి సిఫార్సు అక్కడ పనిచేయదు సోదరులారా. ప్రపంచంలో మన సిఫార్సు పనిచేయచ్చు, మన పనులు నెరవేర్చుకోవడానికి మనము ఎవరి దగ్గర సిఫార్సు తీసుకురావచ్చు, కానీ పరలోకంలో ఎవ్వరి సిఫార్సు పనిచేయదు. సోదరులారా, ఆ దినాన్ని గురించి మనము ఆలోచించాలి. ఆ దినము రాకముందే మనము మేలుకోవాలి. మరి నిజమైనటువంటి మార్గం ఏమిటంటే,
నిజమైనటువంటి సాఫల్యానికి తీసుకుని మార్గం ఏమిటంటే దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, మరణానంతర జీవితాన్ని గురించి మీరు దృష్టిలో పెట్టుకోండి, దాని గురించి మీరు ఈ జీవితాన్ని చక్కగా మలుచుకోండి. ఆ మరణానంతర జీవితాన్ని సాధించాలంటే ఈ జీవితాన్ని మీరు పెట్టుబడిగా పెట్టి మీరు ఈ జీవితాన్ని దైవ మార్గంలో మీరు వినియోగించండి. దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించండి. అందుకని లా ఇలాహ ఇల్లల్లా, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం మీకు లేడు, ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి. ఇదే మిమ్మల్ని సాఫల్యానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి సోదరులారా, మరి చాలా చక్కటి విషయాలు మరణాంతర జీవితాన్ని గురించి మీ ముందుకు వచ్చాయి. ఆలోచన చేయండి, ఆచరించండి. ఇంతవరకు మనము మరణాంతర జీవితాన్ని గురించినటువంటి అపోహలు కానివ్వండి, అభిప్రాయాలు కానివ్వండి, మనము మార్చుకోవాలి. మన జీవితము మరి దైవం ముందు వెళుతుంది. ఒక రోజున మరణం తర్వాత మనం ప్రతి విషయాన్ని గురించి కూడా సమాధానం చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ ఆలోచన దృక్పథంతో మనము జీవితాన్ని గడుపుతామో, దైవభీతితోటి ఎప్పుడైతే జీవితాన్ని గడుపుతామో, అదే సరైన జీవితం అవుతుంది, అదే సాఫల్యాన్ని తీసుకువెళ్తుంది. మరి ఎవరైతే మరణాంతర జీవితాన్ని గురించి ఆలోచన చేయకుండా ఉన్నదో లేదో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఎవరైతే భావిస్తుంటారో వారు విఫలం చెందక తప్పదు. మరి దైవము మనకు ఈ హెచ్చరికను చేస్తున్నాడు. మీకు నాకు అందరికీ కూడా మరణాంతర జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసే భాగ్యాన్ని, జ్ఞానాన్ని దైవము ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ కూడా మంచి చేయాలని నేను వేడుకుంటూ దువా చేస్తూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.